కృతజ్ఞత హృదయంతో ప్రభువా 14వ సంవత్సరమున తండ్రి మేము ప్రవేశిస్తుండగా నీ కృప, నీ కాపుదల, నీ యొక్క సహాయం కొరకు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు తండ్రి మేము మొరపెడుతూ ఉండగా మొర ఆలకించు దేవా, మొరకు చెవియొగ్గు దేవా నాయనా, సమస్తము సమకూడి జరిగించు మా తండ్రి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును మాకు దయచేయండి అయ్యా. దాసుడి పక్షాన్ని నిలబడుచుండగా సిల్వచాట్న మరుగుపరచండి. మీ యొక్క నోటికి బూరగాన్ని చేసుకొని సమస్తము తండ్రి మీ ఆధీనంలోనే తీసుకొని ఎడతల ఆత్మతో ప్రభు అభిషేకించి దాసునికి సంగమును కావలసిన వర్తమానం జీవము సమృద్ధిగా మీరు అనుగ్రహించమని వేడుకొంచు. మీకే స్తోత్రం, స్తుతి, మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లేఖన భాగము మనము 2వ కొరింథీయులకు 4వ అధ్యాయము అమ్మగారు చదివారు. 17వ వచనం దయచేసి మనము మరొకసారి ఎవరైనా సాయం చేస్తారా? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆమేన్. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు కదా, కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రికలో ఆయన రాసే శ్రేష్టమైన ఒక నియమము ఇక్కడ మనం గమనిస్తాం. దేర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ కదా. నియమం ఏంటంటే ఆయన చెప్పే ఒక స్టేట్మెంట్, ఒక ప్రిన్సిపల్ ఏంటంటే మనం 17లో చూస్తే, మేము దృశ్యమైనవి చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాము. దృశ్యమైనవంటే ఏమండి? కంటికి కనబడేటివి. దృశ్యమైనవంటే వాట్ వి సీ విత్ అవర్ నేకెడ్ ఐస్. అయితే పౌలు చెప్పే నియమము కొరింథీ సంఘముతో, సంగమా మేము కంటికి కనబడే వాటిని చూడక, కంటికి కనబడే వాటిని మేము చూడక, కనబడని వాటిని అనగా అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము. ఎందుకయ్యా పౌలు నిదానించి అదృశ్యమైన వాటిని ఎందుకు చూచున్నారు అంటే, పౌలు చెప్పే సమాధానం ఏం చెప్పాలా? మనము 8వ వచనం నుంచి గమనిస్తే, ఈ భూలోకంలో ఏముందండి? ఎటు పోయినను శ్రమపడుచున్నాను. ఆ వాక్యం ఎవరన్నా సాయం చేస్తారా? ఎటు పోయినను శ్రమపడుచున్నను, ఇరికింపబడు వారము కాము. అపాయములో నున్నను, కేవలం ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను, దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను, నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఆమేన్. చూడండి, శ్రమ పడుచునను కదా, ఇరికింపబడిన వారము కాము. అపాయంలో ఉన్నను, కేవలము ఉపాయం లేని వారము కాము. తరమబడుచునను, దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను, నశించు వారము కాము. చూడండి, ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే, నిజమే శ్రమల్లో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము, ఇక్కట్లో కష్టాల్లో ఉన్నాము. ఈ భూలోకంలో కంటికి కనబడే ఈ విషయాలు అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా. మేము పొందే శ్రమ, బాధ, ఇబ్బంది, ఇక్కట్లు, ఇవన్నీ కూడా దృశ్యమైనవి. ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ ఎటర్నల్. శాశ్వతంగా ఎల్లప్పుడూ ఈ శ్రమలు ఇవన్నీ ఏవి కూడా ఉండవు కదా. కాబట్టి వీటిని మాత్రమే ఒకవేళ మేము చూస్తుంటే మేము నిరాశలో ఉంటాం, పడిపోతాము, లేక మా జీవితాన్ని ముందుకు కొనసాగించలేము. కాబట్టి ప్రియ సంగమా, దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. ఈరోజు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎల్బెతెల్ సువార్త సంఘంతో. మన ప్రతి కుటుంబంలో సమస్యలు, శ్రమలు, అనారోగ్యము కదా, ఇబ్బందులు సర్వసాధారణమే. కానీ అవి మనల్ని ఏలకూడదు. అవి మన జీవితాలకు కదా, అవి లంగరుగా ఉండకూడదు. అంటే వాటిని మనం అనుసరిస్తూ, అయ్యో అప్పుల సమస్యలో ఉన్నాం, అయ్యో అనారోగ్యంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, కుటుంబ సమస్యలో ఉన్నాం, ఇవి మన జీవితాన్ని నడిపించకూడదు. కానీ ఎందుకనగా ఈ లోకంలో మనకు కనబడేటివి ఇవన్నీ కూడా అనిత్యములు, అంటే సమస్యపోతాయి, అన్నీ కూడా విడలిపోతాయి. కానీ అదృశ్యమైన వాటిని చూచుటకు మేము నిదానించి, దిస్ ఈజ్ అవర్ థంబ్ రూల్, అనగా మేము ఇవి చూచే నియమము దేవుడు మాకు ఇచ్చాడు అని పౌలు చెప్పే మాట మనం గమనిస్తాం. మరి ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే
ఇంకొంచెం మనము ముందుకెళ్తే ఎందుకంటే అంటే ఇక్కడ ఒక అంశము గురించి పౌలు చెప్తున్నాడు, కానీ పరిశుద్ధాత్ముడు మనకు అనేక అంశములు అంటే ఎందుకు చూడకూడదో, నిత్యమైనవి ఎందుకు చూడాలో స్పష్టంగా ఉంది. 18 చూస్తే, క్షణమాత్రమందుండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. క్షణమాత్రం ఈ లోకంలో నిజమే శ్రమలు, బాధలు, ఇబ్బందులు, లేక గొడవలు, లేక మనం ఏ విషయంలో బాధపడుచున్నామని అనుకుంటున్నామో, ఏ విషయాలు మనల్ని కలవరపరుస్తున్నాయి, దుఃఖంతో, బాధతో, ఇంకా ఎంతకాలం అయ్యా, ఇంకా ఎంతకాలం ఈ శ్రమ, ఇంకా ఎంత భరించాలి, ఇంకా ఎంత సహించాలి, ఇంకా ఎంత ఓర్పు కావాలి, ఇంకా నాకు ఎంత పేషెన్స్ కావాలి కదా. కానీ వాక్యం సెలవిస్తుంది కొంతకాలమే, క్షణం మాత్రం అందుండు. అంటే అపోస్తలుడైన పౌలు క్షణం మాత్రమే అనుభవించాడా శ్రమలు? తన జీవితకాలం కదా. ఆయన మనోనేత్రములు తెరవబడిన దినం మొదలుకొని, అనగా ఆయనకి ఎప్పుడైతే మనము యాక్ట్స్ బుక్ ఆఫ్ అపోస్తల కార్యంలో గమనిస్తే కదండి, ఆ యొక్క యేసుక్రీస్తు ఆయనకు కనబడి ఆయన ఎప్పుడైతే ఆయనను చూశాడో అప్పటి నుంచి కూడా ఆయన సాక్ష్యం నిమిత్తము తను శ్రమ అంతా అనుభవించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ శ్రమ దుఃఖాలు ఉంటాయి, కానీ ఇది పౌలు చెప్పే మాట ఏంటంటే ఇవి క్షణమాత్రమందుండు చులకని శ్రమ. ఎందుకంటున్నాడు క్షణమాత్రమందుండు చులకని శ్రమని? పౌలు పోల్చేది ఇహలోక జీవితంతో కానే కాదు. ఇహలోకంగా మనం ఉండేది 100 ఏళ్ళు, బాగా బలము అధిక శక్తి ఉంటే ఎవరో ఉన్నారంట కేరళలో 112 సంవత్సరాలు జపాన్లో హైయెస్ట్ లైఫ్ స్పాన్ ఉన్నదండి. జపాన్లో చాలామంది 100కు పైగా ఉన్నారు, చాలామంది వృద్ధులు. అయితే ఈరోజు పౌలు ఈ భూలోకంతో కంపేర్ చేయట్లేదు, నిత్య జీవంతో కంపేర్ చేస్తున్నట్టుగా యుగ యుగములు కొన్ని కోట్లాది 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 సంవత్సరములు ఎల్ల కాలము అంతము లేని ఆ జీవితంనకు పౌలు పోలుస్తూ ఆ జీవితంతో కంపేర్ చేస్తే నేడు మనము అనుభవించే శ్రమలు లేక దుఃఖములు, నిందలు, బాధలు ఇవన్నీ కూడా క్షణమే, చులకని క్షణమాత్రము అందుండు ఈ బాధలు. వీటితో వాటిని అది పోలిస్తే ఎన్నికకు రానే రావు మన శ్రమలు కానీ మన బాధలు కానీ. ఇట్ ఈస్ నో వే వీ కెన్ కంపేర్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ మాట అంటున్నాడు అంతకంతకు ఎక్కువగా. అంటే మనం ఎంత భూలోకంలో శ్రమలు అనుభవిస్తున్నామో, ఎంత ఓర్పుతో సహిస్తున్నామో అంతకంతకు నిత్య మహిమ భారమును కలగజేయచ్చు. ఏంటిది? మన శ్రమలు టుడే ద సఫరింగ్స్ టుమారో ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ క్రౌన్ కదండి. ఈ సఫరింగ్స్ ఈరోజు ముళ్ళ కిరీటం ఉందేమో, రేపు మహిమ కిరీటం ఉంటుంది. కాబట్టి శ్రమలు, బాధలు, దుఃఖంలో ఉన్న వారందరితో ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఏంటంటే యు ఆర్ ఇన్ ద రైట్ పాత్, సరి అయిన మార్గంలో ఉన్నారు. ఎందుకనగా ఈ మార్గము యేసయ్యను వెంబడించే ఈ మార్గము ఇరుకైంది. పోయిన వారము చక్కగా చెప్పారు సహోదరులు కదా, ఈ మార్గం ఇరుకైంది, ఆ దారి ఏంటండి సంకుచితమైంది. అనేకులు దానిలో ప్రవేశించుటకు చూతురు, కానీ ప్రవేశించుటకు వారికి సరిపోదు, వారు జయించలేరు. కానీ కొందరే ఈ జీవం గల ఈ మార్గంలో కనుగొన్నవారు కొందరే. కాబట్టి దానిలో ప్రవేశించుటకు ఏం చేయాలండి? పోయిన వారు ఒక మంచి మాట రాజేశ్వర్ గారు చెప్పారనుకుంటా, పోరాడాలి కదా. పోరాటము ఇరుకు మార్గంలో, జీవ మార్గంలో, సంకుచితమైన మార్గంలో మనము వెళ్ళుటకు పోరాడాలి ఈరోజు. అందుకే ఈ మార్గము కఠినమైనదైనా కష్టమైనదైనా వీ హ్యావ్ టు చూస్ దిస్, బికాస్ దీంట్లో జీవం ఉంది, దీంట్లో మహిమ భారం ఉంది, దీంట్లో మన యొక్క గురి ఉన్నది. ఇంకా చూస్తుంటే ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి ఏవండి? ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారా? మన కంటికి కనపడే దృశ్యమైనవి. నిన్న యూత్ వెళ్ళారు కదా, ద అన్సీన్ అని చెప్పి దినమంతా ఉన్నారు కాన్ఫరెన్స్లో. దృశ్యమైనవి ఏంటి మామ? గట్టిగా చెప్పాలి. వాట్ ఆర్ థింగ్స్ దట్ వి సీ? దృశ్యమైనవి అవి ఏంటివి? ఎగ్జాంపుల్స్ కావాలి నాకు. ఐ నీడ్ సమ్ ఎగ్జాంపుల్స్. దృశ్యమైనవి ఏవి? కంటికి కనిపించేటివి కీబోర్డ్, సెల్ ఫోన్, ఓకే. కంటికి కనబడేటివి బుక్, తర్వాత ఇంకా నాకు ఎంత బంగారం ఉంది, నాకు ఎంత మంచి కారు ఉంది,
ఎంత బాగా డ్రైవ్ చేయగలరు, ఎన్ని నగలు ఉన్నాయి కదా, తర్వాత ఇంకా ఎంత పెద్ద బంగ్లాలు ఉన్నాయి నాకు. కంటికి కనబడేటివి ఇవే కాదండి, మనం వేసుకున్న వస్త్రములు కూడా. మీ ధనము ఇహలోకమందు సంపాదించుకున్న కొడి, ఇక్కడ దొంగలు దోచుకుంటారు, చెదలు పడతాయి, చెమట పడుతుంది, ఇవి పాడైపోతాయి, సమస్యపోతాయి. కానీ మీ ధనము పరలోకమందు కదా సంపాదించుకోండి, అక్కడ దొంగలు లేరు, అక్కడ చెదలు లేవు, నిత్యత్వము నిలుస్తుంటుంది. ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే దృశ్యమైనవి అన్నీ కూడా వెడలిపోతాయి, సమస్యపోతాయి, చీకిపోతాయి, దొంగలు ఎత్తుకొని పోతారు. కాబట్టి ఇంకా దేవుని వాక్యం మనకు సెలవిచ్చే మాట ఏంటంటే, నిన్నటి దినమందు అన్సీన్ అని చెప్పి చాలామంది ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ యూత్ యవనస్తులు రెడ్ టీషర్ట్స్ వేసుకున్నారు, దాంట్లో పెద్దగా అన్సీన్ అని ఉంది. అయితే మేము బయటికి వెళ్ళి లోపలికి వస్తుండగా అక్కడ పార్కింగ్ బయట చాలామంది రోడ్స్ పైన, అయ్యా మీరు టీషర్ట్ పైన అన్సీన్ అని వేసుకున్నారు, కానీ ఎక్కడ చూస్తే మీరే కనిపిస్తున్నారు బయట, చర్చికి బయట. గమనించాలి అది. సో శామ్యుయల్ పాల్ అది క్యాచ్ చేశాడు, యువర్ అన్సీన్ టీషర్ట్ బట్ యువర్ సీన్ ఎవ్రీవేర్. కాదు, ఈరోజు మన జీవితాల్లో అలా కాదండి. ఆ అదృశ్యమైనవి చూచుటకు మనకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, చాలా శ్రేష్టమైనది, విశ్వాసులకు అవసరమైన పునాది సత్యం ఇది. దృశ్యమైనవి చూచుటకు ఏం కావాలండి, మనకు ఏం కావాలి? కన్నులు కావాలి. అదృశ్యమైన చూచుటకు ఏం కావాలండి? ఏం కావాలమ్మా? హృదయం. ఇంకా చెప్పాలి, అదృశ్యమైన చూచుటకు ఏమి కావాలి? ఆత్మీయ నేత్రములు. ఓకే, ఆ ఆత్మీయ నేత్రములు కావాలి కదా. ఆ నేత్రములతో ఎలా చూస్తాము? ఇంకా ఎవరు చెప్పారు అమ్మా? విశ్వాసంతో కదా, విశ్వాసంతో చూస్తాము. హెబ్రీస్ 1:1 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దానికి జవాబు ఉంటుంది అక్కడే మనకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అమ్మా అమ్మ ఒక్క నిమిషం, సారీ అమ్మ, 11:1 అమ్మా, 11:1. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును
చూస్తున్నావు, సీయింగ్ ద అన్సీన్. నీకు అదృశ్యమైనవి నువ్వు చూడాలి. అబ్రహామా రా, బయటికి రా అని చెప్పి రాత్రికాలం పిలిచాడు అబ్రహామును కదా. నైట్ వాకింగ్ అంట. అబ్రహాం పిలిచి, అబ్రహామా లుక్ అప్, పైకి చూడు. అబ్రహాం ఎప్పుడైతే పైకి చూశాడో ఏమున్నాయండి పైన? సురేష్, పైన ఏమున్నాయి? చీకట్లో ఏం కనిపిస్తాయి? నక్షత్రాలు. లెక్క పెట్టన్నాడు. అయ్యా ఎట్లా లెక్క పెడతారయ్యా ఇన్ని నక్షత్రాలు కదా, నక్షత్రాలు అసాధ్యం, ఐ కెనాట్ కౌంట్. నీ సంతానాన్ని అంతగా విస్తరిస్తాను, అంతగా నేను దీవిస్తాను. మరి రాత్రిపూట నక్షత్రాలు చూపించాడు, మరి పగటిపూట ఆయన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ ప్రెషస్ దేర్. సముద్ర తీరంలోకి వెళ్ళి, అయ్యా ఇసుక ఉంది కదా, లెక్క కదా, ఇసుక రేణువులను లెక్క పెట్టు, కౌంట్ ద శాండ్ ఆఫ్ ద సీ. అయ్యా నాకు సాధ్యమా, నేను లెక్క పెట్టలేనయ్యా అంటాడు. నీ సంతానాన్ని అంతగా నేను విస్తరిస్తాను. హల్లెలూయా. అబ్రహాము, దేవుడు అక్కడ చేసే పని ఏంటంటే, అబ్రహాం యొక్క ఆత్మీయ నేత్రములు మనం కదా, ఆ నేత్రములైనా తెరుస్తున్నాడు. గాడ్ ఈజ్ ఓపెనింగ్ అప్ హిస్ ఇన్నర్ ఐస్. తర్వాత దేవుడు ఆయన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఎంత ఈరోజు మనము ధైర్యంగా చెప్పగలగాలి, అబ్రహాము పట్ల దేవుడు వాగ్దానము నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడండి. ఈరోజుకి మనము గూగుల్లో సర్చ్ చేయండి, అబ్రహాము డిసెండెంట్స్ అని చెప్పి, అబ్రహాము సంతానం అని చెప్పి ఇజ్రాయెల్లో వస్తారు, మేము అబ్రహాం మా తండ్రి అంటారు. ఇస్లాంలో వస్తారు, అబ్రహాం మా తండ్రి అంటారు. అరబ్బులు వస్తారు, అబ్రహాం మా తండ్రి. కొన్ని కోట్ల మంది రోజు అబ్రహాం మా తండ్రి అని చెప్పుకుంటారు. కెతురా ద్వారా మిద్యానీయులు అబ్రహాం మా తండ్రి అంటారు. అన్య జనులు అనేకులు, వాగ్దానపు పుత్రులు అనేకులు, ఇస్లాములు, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. దేవుడు నెరవేర్చడం లేదండి. దృశ్యమైనవి చూడలేదు. దృశ్యమైనది ఏంటండి? అబ్రహాము వృద్ధుడు, శారా వృద్ధురాలు, గొడ్రాలు, వారికి ఏమి కూడా లేదు. అదృశ్యమైంది ఇసుక రేణువుల వల్ల సైన్యము, తర్వాత ఆకాశ నక్షత్రం వంటి సంతానము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పే మాట ఏంటంటే, మేము దృశ్యమైనవి చూడము, కంటికి కనిపెట్టేటివి ఏవి కూడా శాశ్వతమైనవి కానే కావు. కాబట్టి వాటిని చూచి మా సమయమును వ్యర్థము చేసుకున్నాము, మా గురిని మేము కోల్పోము. ఎప్పుడైతే అదృశ్యమైన వాటిని చూస్తామో మన గురి దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు ఆ వాగ్దానంను ఆయన స్థిరపరుస్తాడు. ఇంకొక మాట మనం గమనిస్తే, అదృశ్యము ఆయన కనబడని వాటిని ఎందుకు చూడాలి అంటే, అక్కడ మన స్వాస్థ్యం ఉందండి. చూడండి, ఫస్ట్ పీటర్, మొదటి పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలు సహాయం చేయండి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. ఆమేన్. ఎంత శ్రేష్టమైన వాగ్దానము. ఈరోజు ఎందుకు మనము తిరిగి జన్మించామో, ఎందుకు రక్షణ పొందామో కదండి, ద రీజన్ ఫర్ అవర్ సాల్వేషన్. ఎందుకండి ఇక్కడ చూడండి స్పష్టంగా ఉంది. ఆయన ఎందుకు మనం రక్షణ పొందామో, మృతుల్లో నుండి క్రీస్తును ఎందుకు లేపాడో, జీవంతో కూడిన నిరీక్షణ మనకు ఎందుకు ఆయన అనుగ్రహించాడో అంటే, ఇక్కడ ఉంది అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యం మనకు కలుగుటకు విశేష కనికరముతో దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. చూడండి, చాలా శ్రేష్టమైంది. ఇక్కడ అక్షయమైంది అంట. ఫస్ట్ ఏంటిది? అక్షయమైనది అంటే వాట్ ఈస్ అక్షయమైనది అంటే ఏంటండి? నశించినది. వెరీ గుడ్ కదా. క్షేత లేనిది. కంటి కనబెట్టేవన్నీ కూడా క్షయమైనవే. క్షయమైపోతాయి, క్షీణించిపోతాయి, అవన్నీ సమస్యపోతాయి. కానీ అక్షయం అంటే ఎన్నటికీ క్షేము కదా, క్షేము కానివి, నిత్యము నిలిచి ఉండేటివి అక్షయమైనవి. అంటే చూడండి, అక్షయమైనదియు మరియు నిర్మలమైనదియు, తర్వాత వాడబారదుని అయిన నిత్య జీవము, పరలోక రాజ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. వాడబారనిది అంటే ఇక ఎప్పటికీ వాడిపోదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు రక్షణ ఇచ్చింది కేవలము ఇహలోకపరమైన వాటి కొరకే అనుకుంటే మనము మోసపోతున్నాం.
లేక మన రక్షణకు నిజమైన గురి లేని వారిగా పరిగెడుతూ ఉన్నాము. రక్షణ దేవుడు ఇచ్చింది ఇహలోక పరంగా మాత్రమే మనల్ని దీవించుటకు అనుకుంటే అది మనకి ఇంకా రక్షణ అర్థం అవ్వలేదు. యేసుక్రీస్తు ఆ ప్రణాళిక అర్థం కాలేదు మనకి. ఇంకా కేవలము ఇహలోక వాటి విషయమే పరిగెడుతున్నాం. దేవుడు మనల్ని ధనవంతులుగా చేయటకు ఈ లోకంలోనికి పిలవలేదండి. ఒకవేళ ధనవంతులుగా చేయటకు పిలిస్తే ఈరోజు మనము వరల్డ్లో రిచెస్ట్ పీపుల్ మనం కౌంట్ చేస్తే టాప్ 10లో క్రిస్టియన్స్ ఉంటారు. ఎవరైనా మన దేశంలోనే చూద్దాం. ఒకవేళ ధనవంతులు అగుటకే దేవుడు మనం ఒక రక్షణ పొందుకుంటే ఇప్పుడు అంబానీ ఆ ప్లేస్లో క్రిస్టియన్స్ ఉండాలి. పౌలు కదా, అబ్రహాం, శాంసన్ వాళ్ళు ఉండాల్సింది. మళ్ళీ అంటే వారు నమ్మే దేవుడు కదా గొప్పవాడా, గొప్ప దేవుడా? ధనము అంతా కూడా ఈ లోకంలో క్షయమైపోతుంది. ఏది కూడా పనికిరాదు, ఏది కూడా మనము తీసుకొని వెళ్ళము. క్షయమైన వ్యర్థమైన ధనము నిమిత్తము ప్రయాస వద్దు, పరిగెట్టుట వద్దు. ఎందుకంటే అంత కూడా క్షయమైంది అది. కాబట్టి మన దేవుడు మనల్ని పిలిచింది ఇహలోకపరమైన ధనము ఇచ్చుటకు కానే కాదు. ఔషధాలు ఇస్తాడు దేవుడు. గాడ్ విల్ ఫుల్ఫిల్ ఎవ్రీ నీడ్. మన ప్రతి ఔషధ అక్కడ దేవుడు తీరుస్తాడు. కానీ ధనవంతులుగా అది ఆయన మనల్ని చేసే వాగ్దానం ఎక్కడ లేదండి. అంత ఓల్డ్ టెస్ట్మెంట్ అవన్నీ. పాత నిబంధనలో మీకు భూమి ఇస్తాను, విస్తారంగా దీవిస్తాను. కొత్త నిబంధనలో క్రీస్తు స్వరూపము మన యొక్క హైయెస్ట్ కదా, మన గొప్ప పోలిక లేక మన గొప్ప అచీవ్మెంట్ ఏది అంటే క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాడబారినదియు అక్షయమైనదియు తన ఆ స్వాస్థ్యం మనకు కలుగునట్లు విశేష కనికరం చొప్పున దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు మన ఆశ ఏంటంటే లేక మన ప్రార్థన ఏంటంటే అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థన, దేవా మా మనోనేత్రములు తెరవండయ్యా. ఒక మాట మనం ఇక్కడ చూస్తాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయం. మనం అక్కడ ఎంఐ గ్రామంలో మనం ఒక సంఘటన అక్కడ చూస్తాం. 24వ అధ్యాయము చివరిలో ఉంటుంది, 30-31 వచనాల్లో. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. 30th వర్షదమ్మా 38. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతముకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. చాలమ్మా. అక్కడ మనం గమనిస్తుంటే ఎంఐ గ్రామంలో వారు ఆ గ్రామం గుండా వారు వెళ్తున్న సమయంలో ఎప్పుడైతే ఆయన వారి మధ్యలోనికి వచ్చి మనం 30లో గమనిస్తే ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యమాయను. అప్పుడు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్న లేఖనములు మనకు బోధించు అప్పుడు మన హృదయంలో మనలో మండుచుంటలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చూడండి, శిష్యుల కన్నులు తెరవబడ్డాయి. అంతకుముందు వారి కన్నులు లేవా? ఉన్నాయి కదా, బాహ్య కన్నులు ఉన్నాయి. మరి ఇక్కడ కన్నులు తెరవబడ్డాయి. ఏంటిదండి? యేసుప్రభును చూసే కన్నులు. ఆయన యేసుప్రభు అని, ఆయన మృతుల నుంచి లేచాడని చెప్పి, ఆయన సర్వాధికారైన దేవుడని, ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్పు యేసుక్రీస్తే అని వారి కన్నులు తెరబడ్డాయి. తర్వాత తోమా వస్తాడు. తోమా వచ్చి, నేను చూస్తేనే కానీ నమ్మను, యేసయ్య గాయంలో నా చెయ్యి పెడితేనే కానీ, ఆయన చేతుల్లో నా చెయ్యి ఉంచితేనే కానీ, ఆయన ప్రక్కల గాయంలో నా చెయ్యి పెడితేనే కానీ నేను నమ్మను. అప్పుడు చూడండి, అప్పుడు చక్కగా యేసయ్య అంటాడు కదా, తోమా నీవు చూడుము, మా చేతుల్లోని చేయి పెట్టి ప్రక్కలో కదా నీ అరచేయి పెట్టి చూడుము, అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్మ. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్మ. మన జీవితంలో ఎదుర్కొంటున్న అనేకమైన పరిస్థితుల్లో
దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అని మనము నమ్మాలి. దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అని మనం ఖచ్చితంగా ఆ మాట మనము నమ్మాలి. ఆ ప్రకారము దేవా మా కన్నులు తెరవండి అయ్యా. ఈరోజు గమనించాలండి, కన్నులు తెరవబడే వరకు ఎప్పుడు కూడా మనము భయముతో, భయాందోళనతో, తర్వాత ఇంకా ఇంకా చెప్పాలంటే ఆందోళనలతో ఉంటాం. కారణం ఏంటంటే కన్నులు ఇంకా తెరవబడలేదు. దేవా మా కన్నులు తెరవండి అయ్యా. అపోస్తలుడైన పౌలు చూడండి, ఎఫెసీలకు మొదటి అధ్యాయము, దట్స్ ఫస్ట్ ప్రేయర్. ఎఫెసీ సంఘము నిమిత్తము మొదటి ప్రార్థన ఉంటుంది. అపోస్తలుల మొదటి అధ్యాయము 16వ వచనము. 16 మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్, ఆమేన్. ఎంత మంచి మాట చూడండి. దిస్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ అపోస్టల్ పౌల్. ఆయన ప్రార్థన ఏంటంటే చూడండి, మీ మనోనేత్రములు వెలిగింపబడాలి. లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ మై హార్ట్. నా కన్నులు తెరవండయ్యా, నా హృదయంలో ఉన్న కన్నులు తెరవండయ్యా, నా మనోనేత్రములు తెరవండయ్యా, విశ్వాసంతో చూచుటకు నాకు నేర్పించండి అయ్యా. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే చూడండి, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన అందరికీ ఆయన చూపుతున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలనని నేను చూడండి. అంటే ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకనగా ఇంతకుముందు సోదరులు చెప్పారు కదా వాక్యంలో, మనము వీఆర్ నాట్ నార్మల్ పర్సన్స్. రక్షణ పొందిన దేవుని బిడ్డలారా, మనము దేవుని సొత్తైన ప్రజలము. ఆయన మనల్ని వెళ్ళబెట్టి కొన్నాడు. తన సర్వస్వం మనకు అర్పించి మనల్ని ఆయన సంపాదించుకున్న స్వాస్థ్యము అనగా ఇన్హెరిటెన్స్, ఆయన సొత్తు మనము. కాబట్టి ఇక్కడ మన కన్నులు ఓపెన్ అవ్వకుండా ఉంటే, తెరబడకుండా ఉంటే మనము విశ్వాస యాత్రలో ఇంకా మనము ఫస్ట్ లెవెల్లో ఉంటాం. ఇంకా ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఎంతవరకు అండి ఏబిసిడీలు నేర్చుకునేది పిల్లలు స్కూల్లో? ఎంతవరకు నేర్చుకుంటారు ఏబిసిడీస్? 10th వరకు అమ్మా. ఎల్కేజీ కదా, సెకండ్ వరకు నేర్చుకుంటారా? చూడండి, మరి సంఘం ఇప్పుడు 14 సంవత్సరాలు కదమ్మా, మనము విశ్వాసంలో ఎదగాలి. యాజ్ వి గో ఫార్వర్డ్ కదా, మనము అవి కావాలి. ఏబిసిడి రాకుంటే వర్డ్స్ రావు, లెటర్స్ రాకుంటే వర్డ్స్ రాకుంటే సెంటెన్సెస్ రావు, సెంటెన్సెస్ కదా అవి రాకుంటే మనము మాట్లాడలేము. కానీ పునాది చాలా ఇంపార్టెంట్. బలమైన పునాది కావాలి. కానీ పునాది వేశాక ఇక అప్పుడు ఇంగ్లీషు చక్కగా మాట్లాడుతున్న వ్యక్తికి వెళ్ళి పలక తర్వాత బల్బం ఇచ్చి ఏబిసిడి రాయనంటే అది అర్థం లేనిది కదా. అందుకే ఇక్కడ వాక్యంలో ఉంది, మనము ముందుకు ఎదగాలి. ఇప్పుడు రక్షణ గురించి మనం నేర్చుకున్నాము, రక్షణ పొందుకున్నాము, దేవునిలో దినదినము ఎదుగుతూ ఉన్నాము. అయితే మనోనేత్రములు తెరవబడుట, విశ్వాసంలో ముందుకెళ్ళుట అనేది నెక్స్ట్ లెవెల్ కదా. మనం ఇంకా ముందుకెళ్ళాలి. హెబ్రీలకు 6లో గమనిస్తే ఇంకా మీరు మరలా పునాది వేయక ఉంటుంది. చూడండి అక్కడ హెబ్రీలకు 6వ అధ్యాయంలో చదువుతారమ్మా. 2వ వచనం ఫస్ట్ నుంచి చదువుదాం. దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. ఆమేన్. అనగా చూడండి, ఇక్కడ విశ్వాసం యందలి బాప్తిసము గూర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక.
పునాది ఎన్నిసార్లు అంటే మనం వేసేది, ఒక ఇల్లు కట్టప్పుడు ఒకేసారి పునాది వేస్తాం. పునాది వేసాక ఎవరు తవ్వి మళ్ళీ పునాది తీసి మళ్ళీ కొత్త పునాది వేయరు కదా. ఒకేసారి పునాది వేస్తాము, స్థిరంగా బలంగా వేస్తాం. రక్షణ పొందిన వారికి మరలా రక్షణ గురించి, మరలా బాప్తిసం గురించి, మరలా పాపక్షాపణ గురించి అవసరం ఆల్రెడీ ఆ స్టేజ్ వాళ్ళు క్రాస్ అయ్యారు కదా. ఇప్పుడు రక్షణ పొందిన వ్యక్తులు మనము మరలా ఆ పాత పాపాలకు వెళ్ళకుండా మరలా కదా, మనము పడిపోయిన స్థితిలో ఉండకుండా మరలా దేవా మాకు అదే 10th క్లాస్కి వచ్చిన వ్యక్తికి ఏబిసిడి అవసరమా? ఆల్రెడీ నేర్చుకున్నాడు, ఆల్రెడీ మాట్లాడుతున్నాడు, ఆల్రెడీ రాస్తున్నాడు, పరీక్షలు రాస్తున్నాడు. మరి ఎందుకు అంటే బ్యాక్ వెళ్తున్నాము? ఈరోజు గమనిస్తే గాడ్ వాంట్స్ అస్ టు గో ఫార్వర్డ్ కదా. అనగా మనం మరలా కొంతమంది యవనస్తులు అంటే నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, అయ్యా నువ్వు రక్షణ పొంది ఇంతకాలం అయింది, బాప్తిసం తీసుకొని ఇంతకాలం అయింది, ఇంకా అన్యుల వల్ల ఎందుకు ప్రవర్తిస్తున్నాము, ఇంకా ఎందుకు మనం వెనుకకు వెళ్తున్నాము, ఇంకా ఎందుకు దేవునికి ఆయాసంగా ఆ విడిచిన పాపములు ఎందుకు మరలా తిరిగి చేస్తున్నాము? పోయిన వారం కదండి, పాతదైన పులిపిండిని తీసి పారవేసిన దానిని మరి ఎందుకు పోయి చింతకుండ నుంచి తీసుకొని వస్తున్నాము? పడగొట్టిన వాటిని ఎందుకు మరలా తిరిగి కడతా ఉన్నాము? అలా చేస్తుంటే ఎప్పటికీ సంపూర్ణంగా కాలేము. కానీ ఈరోజు దేవుడు చెప్పే ఆ యొక్క శ్రేష్టమైన మాట ఏంటంటే, 14వ సంవత్సరంలో ఉన్న ఎలిబెతెల్ సంగమా, కాపరి సంగమా, సంఘ బిడ్డలారా, మీరందరూ కూడా చూడండి, ఇక్కడ పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణులు అగుటకు సాగిపోదము. మన విశ్వాసంలో నుంచి అధికమైన విశ్వాసంలోనికి పోవాలి. విశ్వాసంలో నుంచి అధికమైన విశ్వాసంలోనికి పోవాలి. అంతకుముందు కేవలం మనం చూచి అన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు దేవా మాకు అదృశ్యమైనవి చూచుటకు మా కనులు తెరవండి అయ్యా. ఎందుకనగా ఈరోజు గమనించాలి, మన పోరాటం అంతా కూడా దృశ్యమైనది కాదండి. ఈరోజు మనం రక్షణ పొందిన దేవుని బిడ్డలారా, ఓపెన్ ఛాలెంజ్. ఇది ప్రతిరోజు మనం పోరాటాలు గమనిస్తే ఆ పోరాటాలకు వెనుక సోర్స్ ఏది అంటే ఎఫెసీలకు 6వ అధ్యాయము. మీరు పోరాడినది మనుషులతో కాదు, రక్త మాంసంతో కాదు, పక్కింటోడు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. మనం పోరాటం వెనుక చూస్తే ఆ పోరాటం వెనుక ఎవరండి? వాక్యం చూద్దామా, ఎఫెసీలకు 6:12 నుంచి ఉంటుంది అనుకుంటా, చూడండి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలగనగా చాలమ్మా, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించు. ఎందుకనగా మనం పోరాడేది మనుషులతో కాదు, రక్తమాంసంతో కాదు, కానీ అంధకార సంబంధమైన దురాత్మలతోనూ, తర్వాత చీకటి శక్తులతోనూ, ఇంకా చూడండి ఇక్కడ ఇంకా ప్రస్తుత సంబంధమైన దురాత్మల, అనగా విశ్వాస జీవితాన్ని పడగొట్టకు, దేవునితో మన సంబంధాన్ని కూల్చుటకు, మన గురిని పడగొట్టకు. ఎందుకు సంసోన్ను ఫిలిస్తీన్లు పట్టుకున్నారు కదా. పట్టుకున్న వెంటనే వాళ్ళు ఏం చేశారండి? అమ్మ మీరు చెప్పాలి, వెనుకున్నవారు. సంసోన్ను ఫిలిస్తీన్లు పట్టుకున్నారు కదా, ఆయన జుట్టంతా కట్ చేసి పట్టుకొని బంధించారు. బంధించిన వెంటనే ఏం చేశారు? కళ్ళు పీకేశారు. ఎందుకండి? కళ్ళు పీకిన కారణం ఏంటంటే, ఆత్మీయతలు గమనిస్తే మన గురి, మన దృష్టి, మన యొక్క ఆ యొక్క కదండి ఆ నేత్రములు పోవాలి. అనగా ఆత్మీయ గుడ్డితనం వచ్చుటకు సాతానుడు ఫస్ట్ చేసే పని ఏదంటే మన ఆత్మీయ దృష్టిని పీకేస్తాడు. అన్నీ లోకానుసారంగానే, అన్నీ కనపడేటివే, అన్నీ లోకంలో పరిగెట్టే వారి మాదిరే మనం పరిగెడతా ఉంటాం. ఆత్మీయత ఎక్కడుంది? అనిత్యమైనవి చూచుటకు ఎక్కడ పరిగెడుతున్నాము? వాటిని వెంబడించుటకు మన ప్రయాస ఏంటిది? అన్యులు ఏ రీతిగా పరిగెడుతున్నారో మనం కూడా అదే రీతిగా పరిగెడుతున్నాము. వారికి మనకు తేడా ఏది అంటే ఒక్కటే,
కదండి, పేరు మార్చుకుంటాం. వారు ఆ పటం పెడితే మనం ఈ పటం పెడతాం, ఈ మెడలో సిలువేస్తాం. వాళ్ళు ఆ గుడికి వెళ్తే మనం ఈ గుడికి వస్తాం. అదేనండి క్రీస్తు పిలిచింది. అందుకేనా తుచ్చమైన ఈ లోకానుసారమైన జీవిత పోరాటానికే క్రీస్తు మనల్ని పిలిస్తే మరి నిత్య జీవం ఎందుకంటే మనకు ఈ లోకంలో. అందుకే కొరింథీయులకు 15లో అంటారు కదా, మీ విశ్వాసము ఈ లోకం మట్టుకే ఉంటే, ఈ లోకానుసారమైన వాటికే మీరు విశ్వాసులుగా పిలువబడితే లోకమందు ఉన్న మనుషులందరికన్నా మనము దౌర్భాగ్యులము. మొదటి కొరింథీ క్విజ్ పార్టిసిపేట్ అయ్యారమ్మా? ప్రైజ్ ది లార్డ్. అమ్మా వర్ష చెప్పండమ్మా, అది 15 చదవండమ్మా దయచేసి. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమే ఎందుము. ఆమేన్. ఈ జీవితకాలం మట్టుకే చూడండి, క్రీస్తుని వెంబడిస్తే, మన విశ్వాసం ఉంటే, క్రైస్తవ బతుకుంటే మనుషులందరికన్నా దౌర్భాగ్యం. ఎందుకంటే ఎన్నో ప్రణాళికలు కదా, మనం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మేము క్రీస్తుకు ఆయన స్వరూపంలో ఉండాలి, ఇష్టలుగా జీవించాలని ప్రతిరోజు మన సిలువను కదా, మన కాడిని మోస్తూ సిలువను ఎత్తుకొని నడిచే మనము దౌర్భాగ్యులము. కానీ ఈరోజు మనం చూచేది ఇహలోకమైనవి, నిత్యమైనవి, దృశ్యమైనవి కానే కాదు. కానీ వాడబారని స్వాస్థ్యం ఉన్నది, మహిమ కిరీటం ఉన్నది. మనకు దేవుడు గొప్ప స్వాస్థ్యం కదండి, గొప్ప ఆయన పిలుపు, ఆయన స్వరూపంలో మహిమ నుంచి అధికమైన మహిమకు వెళ్ళే ఆ యొక్క ఆధిక్యత దేవుడు మనకు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ నేత్రములు తెరవబడాలి మనకు, స్పిరిచువల్ ఐస్ కదండి. అపోస్తలైన పౌలు మనము అపోస్తల కార్యంలో గమనిస్తే అతను ఎప్పుడైతే యేసయ్య మహిమను చూశాడో తన కనులు తెరవబడ్డాయి, బాహ్యంగా కనబడే కనులు మూసుకున్నాయి. 3 days ఆఫ్ బ్లెస్డ్ బ్లైండ్నెస్, 3 దినములు ఆయన గుడ్డివానిగా ఉన్నాడు, కళ్ళు కనపడలేదు. కానీ ఆ 3 days కూడా దేవుని మహిమను చూశాడు. దేవుని యొక్క ఆ మహిమను చూస్తూ తర్వాత అప్పటి నుంచి తన జీవితము మారిపోయింది. అందుకే ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు, నేను కంటికి కనబడేవి ఏవి కూడా చూడము, కనబడనివి చూచుటకు నిదానించి చూచుట అది మా నియమము. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం, భయాందోళన విడిచిపెడదాం. ఆ తర్వాత భయము, అనుమానాలు, సంశయాలు అన్నీ కూడా విడిచిపెడదాం. వాక్యంలో ఒక మాట నేను జ్ఞాపకం, ఐ వాంట్ రిమెంబర్ వన్ థింగ్. ఎలీషా దాసుడు ఉంటారు కదా, అయితే రాజుల గ్రంథంలో ఉంటుందన్నమాట. సైన్యము ఎంతో గొప్ప రథములు, తర్వాత ఎన్నో వస్తాయి. ఒకసారి చూద్దామా వాక్యం, అది చూపించి నేను అది క్లోజ్ ఇట్ ముగిస్తాను. 2వ రాజులు కదండి, 2 Kings 2 రాజుల గ్రంథము, మనము 5వ అధ్యాయము మా 6వ అధ్యాయం అనుకుంటామా, 6 ఒకసారి చూద్దాం. అది 6వ అధ్యాయము మనము చదవండి మనము కాబట్టి 16. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియో తీసుకొననని. కాదమ్మా, అది కాదమ్మా, మీరు కన్నులు తెరమంటాడు. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుట చూచెను. ఆమేన్. చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఎలీషా, మనం అక్కడ సిరియా సైన్యం అంతా కూడా ఆ పర్వతం చుట్టూ ఉండి ఎలీషా దాసుడు బయటికి వెళ్తాడు. ఉదయకాలం లేవగానే బయటికి వెళ్ళినప్పుడు చూస్తే మొత్తం సిరియా సైన్యము దండు అంతా కూడా వారిని చుట్టుకొని ఉంటుంది. రథములు, గుర్రములు, ఖడ్గములు, సైన్యం అంతా కూడా చుట్టుకొని ఉంటుంది. అప్పుడు ఎలీషా నెమ్మదిగా ఇంట్లో ఉంటాడు. దాసుడు బయటికి వెళ్ళి, అయ్యా బయటంతా కూడా సైన్యం ఉంది, శత్రువులు మనల్ని చంపేస్తారు, మనం చనిపోతాం అన్నప్పుడు ఇక్కడ ఈ మాట చెప్తాడు. ఏమంటాడు? యెహోవా వీడు చూచినట్లు వీడి కన్నులు తెరువము.
ఎప్పుడైతే ఆ దాసుని కళ్ళు దేవుడు తెరుస్తాడో, ఆయన చూసింది ఏంటంటే ఇక్కడ యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేయగా వాడు ఎలీషా కదా, ఆయన చుట్టూ పర్వతం చుట్టూ అగ్ని మరి గుర్రములు రథముల చేత నిండి ఉండను. చూడండి, దేవుని అదృశ్య హస్తము, దేవుని కాపుదల, దేవుని భద్రత, అన్సీన్ ఆర్మీ అరౌండ్ అస్. అది మనము నమ్ముతూనే ధైర్యంగా ఉంటాము. మేము నమ్మము, మేము చూడలేదు కదా అంటే మనము అవిశ్వాసాలుగా ఉండి మనం బలహీనపడతాము, తర్వాత అవిశ్వాసంలో ఉంటాము. అందుకే మన పక్షంన, ఇక్కడ ఒక మాట అంటారు కదండి, మన పక్షంన ఉన్నవారు పైన చూడండి, భయపడవద్దు, మన పక్షంన కదా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవా మా కన్నులు ప్రభా తెరవండి. ఒకసారి అందరం కూడా ఈ యొక్క ప్రార్థన వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒక ప్రార్థన, దేవా ఓపెన్ ద ఐస్ ఆఫ్ మై హార్ట్, మా కన్నులు తెరవండి అయ్యా. వ్యర్థమైన వాటి కొరకు పరిగెట్టకుండా తండ్రి మాకు మీరు ఇచ్చే కాపుదల భద్రత ప్రవ్వా మాకు దయచేయండి అయ్యా. ఎందుకనగా చాలాసార్లు మనము బలహీనతతో అవిశ్వాసంతో దేవుని దుఃఖపరుస్తూ ఉంటాం. మన సొంత ఆందోళనలో, స్ట్రెస్తో, తర్వాత అనుమానాలతో విశ్వాస ఆ కన్నులు మూసుకొని దేవుణ్ణి అనుమానిస్తూ కదండి ఆయనకు మన అవిశ్వాసం బట్టి ఆయనకు దుఃఖం పుట్టిస్తామేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన పక్షంన ఉన్నవాడు అధికుడు, గొప్పవాడు. ఎటువంటి పరిస్థితి గుండా మనం ఈరోజు వెళ్తున్నప్పటికీ ఆయన సెలవు లేనిది, ఆయన అదృశ్య హస్తం లేనిది మనం ఒక అడుగైనా ముందుకు వేయలేం. కాబట్టి ఆయనపై ఆధారపడి ప్రతి అడుగు ముందుకు వేయటకు, విశ్వాస జీవితంలో అనిత్యమ కదా అయినవి లేక మన కంటికి కనబడే వాటి యందు పరిగెట్టకుండా ఏవైతే అదృశ్యమై అయినవో, ఏవైతే మన కంటికి ఇప్పుడు వి కెనాట్ సీ నో, కనబడట్లేదో అవి నిత్యంగా ఉంటాయని దేవుడు సెలవిస్తుండగా అందరం ఒకసారి లేచి నిలబడి దేవునితో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, అపోస్తలుడైన పౌలు కన్నులు తెరిచారయ్యా, ఎలీషా దాసుని కన్నులు తెరిచినారు నాయనా. అలనాడు హాగరు మీ బలియాగాన్ని చూచుటకు, సిల్వరో మీరు పొందిన శ్రమను చూచుటకు, ఆ కల్వరి ప్రేమను చూచుటకు, నా కొరకు మీరు పొందిన అయ్యా గాయములు, మీ ప్రేమను చూచుటకు పశ్చాత్తాప హృదయం దయచేయండి దేవా. మీరు మా కొరకు ఏర్పరిచిన కాపుదల చూచుటకయ్యా, దాసుని కళ్ళు తెరిచినట్టు మా కళ్ళు తెరవండి అయ్యా. మీరు ఉంచే కాపుదల ప్రభావ ఎల్లప్పుడూ తండ్రి, దివారాత్రములు నిన్ను కాపాడువాడు కునుకడు, నీ కుటుంబమును కాపాడువాడు కునుకడు, కాపాడువాడు. కొండల తట్టు మా కన్నెచ్చున్నాము, లేదు నేను వ్యర్థం ప్రభా. కొండల తట్టు ఏమీ లేదు తండ్రి, మనుషుల తట్టు ఏమీ లేదు, రాజుల తట్టు ఏమీ లేదు, అధికారుల తట్టు ఏమీ లేదు. కానీ మీ వైపే మా కన్నులు ఎత్తుచున్నామయ్యా. మిమ్మల్ని చూచుటకు మా కన్నులు తెరవండి అయ్యా. దేవా, ఇహలోకంలో వ్యర్థమైన వాటి కొరకు పరిగెట్టి దృశ్యమైనవి చూచి పరిగెట్టి తండ్రి అలసిపోతున్నామయ్యా. అదృశ్యమైనవి చూచుటకు వాటిని నిదానించి నిత్య జీవము పరిగెట్టే వరకు తండ్రి, మిమ్మల్ని చేరుకునే వరకు తండ్రి, ముఖాముఖిగా తండ్రి మిమ్మల్ని చూచు వరకు అయ్యా. ఈరోజు విశ్వాస నేత్రములు తెరవండి అయ్యా. లోకంలో కనబడేది అంతా కూడా ప్రభా అశాశ్వతము, అంతా కూడా ప్రభా సమస్య. చివరికి మేము వేసుకున్న బట్టలు కూడా తండ్రి, మా వస్త్రములు, మా ధనధాన్యములు తండ్రి, సమస్తము తండ్రి సమస్యపోతుందయ్యా. కానీ నిత్య జీవపు స్వాస్థ్యము పొందుటకు, నిత్యత్వంలో మేము కూడా జీవించుటకు, నీ మహిమ కిరీటము వాడబారని స్వాస్థ్యం పొందుటకు మమ్మల్ని సిద్ధపరచండి దేవా.
కంటికి కనబడని వెన్నీయో, చెవికి వినబడని వెన్నీయో, కంటికి కనబడని వెన్నీయో, చెవికి వినబడని వెన్నీయో, హృదయగోచరము కాని వెన్నీయో, సిద్ధపరచితివ నాకై. హృదయగోచరము కాని వెన్నీయో, సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను ఆత్మీయ జీవితాల్లో ప్రభా విశ్వాసులుగా ఉండి తండ్రి అయ్యా దాని శక్తిని ఆశ్రయించకుండా ప్రభా అయ్యా మేము ప్రభా మా జీవితాలు ఈరోజు ప్రభా మీరు పునరుజ్జీవింపజేయమని వేడుకొంచున్నాం ప్రభా అయ్యా ప్రభా మాలో తండ్రి మీ యొక్క ఆత్మీయ ప్రభా నేత్రములు తెరవండి దేవ, కనుదృష్టిని ఇవ్వండి అయ్యా, మనోనేత్రములు తెరవండు గాక. అనేకులంగా ఉన్న మేము తండ్రి అయ్యా ప్రభా కేవలము తండ్రి బాహ్యంగా ఉన్న లోకానుసరమైన వాటి విషయమే తండ్రి పరిగెట్టకుండా తండ్రి ఇహలోకపరమైన వాటి కొరకే తండ్రి మా జీవితాన్ని, మా సమయాన్ని, మా శక్తిని, మా ధనాన్ని వ్యర్థపరచుకొనకుండా తండ్రి నిత్య జీవము నిమిత్తము, అదృశ్యమైన వాటి కొరకు, నిత్యమైన వాటి కొరకు, పరలోక రాజ వాడబారిన స్వాస్థ్యము నిమిత్తము క్రీస్తుతో కూడా శ్రమ పొందుటకు, రక్షణలో ముందుకు సాగుటకు, సంపూర్ణులగుటకు తండ్రి మీ కృప మాకు దయచేయమని, విన్న వాక్యానికి ఆత్మీయ నిరుగట్టు ఫలింపజేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ దయచేసి